నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం వనపర్తి జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి శాంతి సుజీత్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శాంతి సుజిత్ గారు. నమస్కారం మేడం. వనపర్తి జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాల వివరాలు తెలియజేయండి. వనపర్తి జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతుంది. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జిల్లా పర్యటనలో పర్యటించి పంటలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 10వ తరగతి పరీక్షలపై శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. వనపర్తి జిల్లాలోని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎలా కొనసాగుతోంది? డిసెంబర్ 16 నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నేటి వరకు వనపర్తి జిల్లాలోని 255 గ్రామాలలో 80 వార్డులలో 255 గ్రామాల వికసిత్ సంకల్ప యాత్ర పూర్తి చేసుకున్నారు. వనపర్తి జిల్లా పాన్గాల్ మండలం చెన్నారం తాండా లో నిర్వహించిన భారత్ వికసిత్ సంకల్ప యాత్రను కేంద్ర ప్రభుత్వ జలమండలి ఉప సంచాలకులు రాజ్ కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అన్నారం తాండా వాసులతో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో వారు ముచ్చటించారు. వారు ఏ విధంగా లబ్ధి పొందారు, సంక్షేమ కార్యక్రమాలపై వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం ముఖ్యాంశాలేమిటి చెప్పండి. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లాలో పర్యటించారు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడి ఏర్పడకుండా నీటిపారుదల శాఖ అధికారులు పంటలకు నీరు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో తేజస్ నందలాల్ పవార్, శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీధర్, శ్రీహరితో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కనీసం 2 తడులు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన బిల్లులు మంజూరు చేసే సమయంలో పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ సంతకాలు మాత్రమే కాకుండా గ్రామ మహిళా సంఘాల సంతకాలు సైతం తీసుకోవాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి తెలియజేయండి. వనపర్తి జిల్లాలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% సాధించేలా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేసే చర్యలు తీసుకుంటుందన్నారు. అభ్యాసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి ప్రేరణ తరగతులను నిర్వర్తించి శ్రద్ధను, ఆసక్తిని కలపరిచి పరీక్షల్లో దీటుగా భయం లేకుండా రాసేలా వారికి నైపుణ్యత వారు సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులను విద్యను అందించే విషయంలో రాజీ లేని విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణ తీరు తదితర వివరాలు తెలపండి. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వనపర్తి జిల్లాలోని 255 గ్రామాల్లో వార్డులలో అభయహస్తం 5 గ్యారంటీలకు సంబంధించి 1,67,368 దరఖాస్తులు మరియు రేషన్ల కోసం 39,654 దరఖాస్తులు, ఇతరతర సమస్యల దరఖాస్తులు స్వీకరించామని జిల్లా కలెక్టర్ వివరించారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేసి ప్రతి ఒక్కరికి ప్రత్యేక క్రమ సంఖ్యను కేటాయించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 5 గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా అధికారులు లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటరు నమోదు కోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటి చెప్పండి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను త్వరితగతిగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలో జనవరి 20-21 రోజులలో ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా నూతన ఓటర్లు చిరునామా, పేరు మార్పిడి ఓటర్లను ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పారదర్శకంగా నిర్వహించేందుకు, ప్రలోభాలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ ESM ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ నూతన మొబైల్ యాప్ ను ఆధునీకరించినట్లు జిల్లా నోడల్ అధికారులకు సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. సీజింగ్ చేసిన వివరాలు 12 గంటల వరకు మాత్రమే చేర్పులు మార్పులు చేసుకునే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ పరిధిలోకి వెళ్లిపోతుందని వివరించారు. ఇదండి వనపర్తి జిల్లా నుంచి శాంతి సుజిత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.